చట్టం రూపంలో కానివ్వండి ఏ విధంగా వచ్చినా కానీ కూడా మేము అంటే వర్క్ చేసేటువంటి ఏరియాస్ వచ్చేసి లేక్స్ మీద వర్క్ చేస్తాం, నాలాస్ మీద వర్క్ చేస్తాం, అట్లానే పార్కులు ఉంటే పార్కులు వాటి మీద వర్క్ చేస్తాం. అంటే పార్కులు ఎవరైనా ఆక్రమించినా కానీ లేకపోతే ఇచ్చేసినా కానీ లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్ దాని మీద ఉంటుంది. అండ్ ఇదే కాకుండా లేఅవుట్ లో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి, ఏమైనా బిల్డింగ్స్ లేకపోతే ఇతర ఏమైనా కమ్యూనిటీ సెంటర్ కోసం లేకపోతే జిమ్ కోసం పెట్టినటువంటి ఆ ప్లేసెస్ ఆక్యుపై చేసిన రోడ్లు ఆక్యుపై చేసి కట్టినా కానీ ఏదో ఓపెన్ స్పేస్ అంటే పబ్లిక్ స్పేసెస్ అన్నమాట. సో దీనికి సంబంధించిన వాటి మీద కూడా మేము యాక్ట్ చేస్తుంటాం. సో ఇదంతా చేస్తున్న క్రమంలో అంటే ఈ లాస్ట్ 2 నెలల్లో నేను అర్థం చేసుకుంది చూసింది అట్లాగే మీ అందరితో చాలా మంది బిల్డర్స్ అసోసియేషన్ తో ఇంటరాక్షన్ లో అర్థం అవుతుంది. ఎఫ్టీఎల్ బఫర్ అనేది ఎస్ దాన్ని ఇప్పటిదాకా మేము చేసినటువంటి ఎక్కడైతే డిమాలిష్ చేసామో అన్ని చోట్ల కూడా ఎఫ్టీఎల్ బఫర్ అనేది నోటిఫై అయినటువంటి వాళ్ళని చేశాము. నోటిఫై కాని దగ్గర ఎక్కడ కూడా చేయలేదు. అంటే నోటిఫికేషన్ ఎక్కడ ఉంటుంది, మీరు హెచ్ఎండి లేక్స్ అని అక్కడికి వెళ్తే కనుక దాంట్లో నోటిఫికేషన్ లేకపోతే ఎవరికీ తెలుసు. అసలు నోటిఫికేషన్ అవసరమా అనే దానికి నోటిఫికేషన్ లేకుండా చేస్తారంటే అవసరం కూడా లేదు. ప్రతి దానికి చెరువుకు కూడా మీకు అక్కడ ఎవరిని అడిగినా కానీ కూడా ఒక చెరువు దగ్గర దానికి ఒక చరిత్ర ఉంటుంది, దాని మెమోరియల్స్ అంటాం. ఆ మెమోరియల్స్ దగ్గర ఎవరు ఇరిగేషన్ అడిగితే ఎవరైనా చెప్తారు ఇది ఎఫ్టీఎల్ ఏంటి, ఎక్కడ దాకా దీని విస్తీర్ణత చెప్తారు. సరే కాసేపు అలా లేదనుకున్నాం, ఆ మెమోరియల్స్ లో లేదనుకున్నాం. లేకపోయినా కానీ కూడా మీకు రెవెన్యూ వాళ్ళు విలేజ్ మ్యాప్ మీరు కొనేటప్పుడు సైట్ కొనేటప్పుడు డెవలప్మెంట్ తీసుకునేటప్పుడు అక్కడ విలేజ్ మ్యాప్ లో అక్కడ డీటెయిల్స్ తీసుకుంటారు కదా, లేదా అక్కడ ఇరిగేషన్ మ్యాప్ లో డీటెయిల్స్ తీసుకుంటారు కదా. చిన్న మినిమం జాగ్రత్తలు తీసుకుంటే కనుక అక్కడ చెరువు ఉందా లేదా అనేది మనకు నార్మల్ అర్థం అవుతుంది. అది ఎక్కడ దాకా ఉంది అంటే కనుక మీరు ఓకే దీంట్లో చూడొచ్చు, లేకపోతే రెవెన్యూ మ్యాప్ లో తెలుస్తుంది, రకరకాల వాటిలో మనం తెలుసుకునే పద్ధతులు ఉన్నాయి. బట్ మేము కూడా అంటే ఇప్పుడు మన ప్రభుత్వం కూడా నన్ను లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా కూడా నన్ను ఇంతకుముందు హెచ్ఎండి మెట్రోపాలిటన్ కమిషనర్ ఉండేవారు. సో ఇప్పుడు ప్రభుత్వం హైడ్రా కమిషన్ అండి ఇది చైర్మన్ గా కూడా ఇస్తూ ఆర్డర్స్ ఇచ్చారు ప్రభుత్వం కూడా. సో కాబట్టి ఇప్పుడు లేక్ ప్రొటెక్షన్ దాంట్లో కూడా నోటిఫికేషన్స్ కూడా మేమే చేసేటట్టు పరిస్థితి కూడా ఉంటుంది. తప్పకుండా దీంట్లో కూడా మీరు అలా చెప్పినట్టు దాన్ని ఇంకా మేము యూజర్ ఫ్రెండ్లీగా తయారు చేసేటట్టు అంటే పబ్లిక్ కూడా వాళ్ళు అక్కడ పలానా దగ్గర నిల్చొని వాళ్ళు పవర్లో ఉన్నారా ప్రాజెక్ట్ కూడా సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు పనిచేస్తున్నారు. అయితే దీనికి కావాల్సిన ముందు డేటా తీసుకుంటున్నాం. అందుకోసం కొంత అంటే చేయడానికి 2 రోజులు అంటే ముందు ఎక్కడ ఈ డేటా అనేది ముందు పెట్టేటప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకొని చేస్తున్నాం. ఆల్రెడీ చాలా చోట్ల ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది, సెకండరీ నోటిఫికేషన్స్ కూడా అయినాయి. దాంట్లో ఇట్లా అంటే అయిన వాటికి అది తీసేసి ఇంకా అసలు చాలా చోట్ల నోటిఫికేషన్ చేయని కూడా అవి కూడా వర్క్ చేస్తాం.